హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 ఫస్ట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. దాంట్లో మనకు అడిగినటువంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ రివ్యూ. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆస్పిరెంట్స్ వాళ్ళ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి గుర్తున్నటువంటి డేటాను మనకు అందించినటువంటి దాన్ని ఒక ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఒరిజినల్ క్వశ్చన్స్కి ఏమైనా వేరియేషన్ ఉంటే ఉండొచ్చు, కాబట్టి అదొకటి మీరు గమనించుకోండి. ఓకే, సో ఈ రోజు మనకు టోటల్గా 75 క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది విత్ ఇన్ 60 minutes. సో దాంట్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ కన్నా తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఎస్ఎస్బి డైరెక్టర్? సో మనకి ఇక్కడ పర్టికులర్ మంత్ అంటే సెప్టెంబర్ 2024 అని ఒక క్యాండిడేట్ చెప్పడం జరిగింది. సో మనకు ఈ యొక్క ఎస్ఎస్బి డైరెక్టర్ ఇన్ సెప్టెంబర్ 2024 వరకు ఉన్నటువంటి క్యాండిడేట్ మనకి ఇక్కడ అమృత్ మోహన్ ప్రసాద్. అండ్ అదేవిధంగా రీసెంట్ సైక్లోన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో వచ్చింది ఏంటిది అని అంటే దన్నా అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా HCl + H2O యొక్క కెమికల్ రియాక్షన్ సంబంధించి క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగిందంట. ఒకవేళ మనకు కనుక ఈక్వేషన్ ఇచ్చినా ఓకే, లేదు దీని నుంచి మనకి ఏదైనా కాంపోనెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి అయితే మనం అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క కెమికల్ ఈక్వేషన్స్ లోనే తీసుకుంటే మనకు Cu + HNO3. సో దీన్ని కూడా బ్యాలెన్స్ చేయమని మనకైతే ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగిందంట. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టి మనం అయితే చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి యునెస్కో హెరిటేజ్ సైట్ సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడగడం జరిగిందంటే ఆప్షన్స్ ఉంటేనే మనం అయితే ఆన్సర్ చేయగలము. సో ఇక్కడ గ్యాప్స్ ఇచ్చినన్ని కూడా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు కింద ఇచ్చినటువంటి కామెంట్స్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని తీసుకొని మీకు డైరెక్ట్ యొక్క PDF అనేది కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పొటెన్షియల్ ఎనర్జీ సంబంధించినటువంటి డెఫినేషన్ ఇచ్చేసి ఇది దేనికి సంబంధించింది అంటే ఒక డెఫినేషన్ ఇచ్చేసి దాని యొక్క ఆన్సర్ ఏంటిది అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అట్లా ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందంట. సో ఇచ్చినటువంటిది మాత్రం పొటెన్షియల్ ఎనర్జీ అనేది క్యాండిడేట్ చెప్పడం జరిగింది. సో డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగిందంట. అండ్ నెక్స్ట్ pH వాల్యూ. సో pH వాల్యూ కన్నా తీసుకుంటే మిల్క్ అనేది చెప్పడం జరిగింది. సో మిల్క్ కన్నా తీసుకుంటే అక్కడ ఎసిడిక్, బేసిక్ నేచర్, న్యూట్రల్ నేచర్ అన్నట్టు అడిగినట్టు చెప్పడం జరిగింది. ఒకవేళ మనకు గనక pH వాల్యూ అంటే వాల్యూ బేస్ పైన ఇవ్వాల్సి ఉంటుంది, లేదు అది ఎసిడిక్ లేకపోతే న్యూట్రల్ లేకపోతే బేసిక్ లేకపోతే నన్ ఆఫ్ ది అబవ్ అంటే దాన్ని బట్టి మనం అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎసిడిక్ నేచర్ అయితే కలిగి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఫిజిక్స్ లో ఒక ప్రాబ్లం అయితే అడగడం జరిగింది. సో F = ma బేస్ పైన మనకు మాస్ 10 kg అండ్ అదేవిధంగా యాక్సిలరేషన్ 2.5 m². అండ్ అదేవిధంగా ఫోర్స్ ఎంత అనేది ఇవ్వడం జరిగింది. సో F = ma కాబట్టి ఆ రెండింటిని చేసేసి మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఫిజిక్స్ లెన్స్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయిందంట. సో క్వశ్చన్ అయితే ఐడియా లేదు కాబట్టి మీకు ఒకవేళ ఐడియా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ATP సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. కణం యొక్క ATP ఎడినోసిన్ ట్రైపాస్పేట్. సో 3 పాస్పేట్ అణువులు ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. అండ్ అదేవిధంగా ఈ యొక్క మజిల్స్ దాంట్లో కన్నా తీసుకుంటే స్ట్రైటెడ్ మజిల్స్ సంబంధించినటువంటి దాంట్లో రావడం జరిగింది. ఆల్రెడీ మనం ఇది బయాలజీ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్సే. సో దీనిలో ఒక క్వశ్చన్ కూడా కొత్తదైతే లేదు, అని మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటి మన యొక్క కాన్సెప్ట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా ఒక క్వశ్చన్ ఏమో స్నెల్లర్కి సంబంధించినటువంటి బేస్ పైన ఫార్ములా అడిగిందని, కొంతమంది ఏమో డైరెక్ట్ ఇదే ఇచ్చేసి sin I/sin R గురించి క్వశ్చన్ వచ్చిందని అడగడం జరిగింది. సో sin I/sin R దట్ ఈక్వల్స్ టు స్నెల్లర్ సంబంధించినటువంటిది. అండ్ అదేవిధంగా కూలుంబ్ లా సంబంధించినటువంటి ఫార్ములా రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయిందని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా పీరియాడిక్ టేబుల్లో కూడా నోబెల్ గ్యాస్ గురించినటువంటి క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయిందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏంటిది లేకపోతే దాని యొక్క ఈ యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏంటిది అనేది క్లారిటీ లేదు. సో మీకు ఒకవేళ ఐడియా ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ఫ్యూజ్ లా గురించి కూడా క్వశ్చన్ అయితే రావడం జరిగింది అంటున్నారు. సో ఫ్యూజ్ లా కన్నా తీసుకుంటే కరెంట్ క్యారింగ్ కెపాసిటీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు ఆప్షన్స్ బట్టి మనం అయితే డేటా అనేది పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా బంగ్లాదేశ్ యొక్క ముద్ర అనేది చెప్పడం జరిగింది. అది సింబలా లేకపోతే వాళ్ళ యొక్క దీనికి సంబంధించిన అనేది క్లారిటీ లేదు. అండ్ అదేవిధంగా G20 సమిట్ ఇన్ 2025 లొకేషన్ కన్నా తీసుకుంటే సౌత్ ఆఫ్రికా. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 39A గురించి అయితే క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అవ్వడం జరిగింది. సో ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆప్షన్. సో అకార్డింగ్ టు ఆప్షన్స్ లో దీనికి నియర్ బై ఏదైతే ఉంటుందో దాన్ని మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఢిల్లీ హైకోర్టులో 33% ఉమెన్ రిజర్వేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయిందంట. సో ఈ క్వశ్చన్ కూడా మనకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే రాలేదు. మీకు ఒకవేళ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్సే. ఓకే, అండ్ అదేవిధంగా మనకు LCM HCF నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, యావరేజెస్ నుంచి ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒకటి, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకి ఇంకో క్వశ్చన్ కూడా డిస్టెన్స్ డబల్ అయితే ఏ విధంగా మనకి అది షిఫ్ట్ అవుతుంది, ఇది ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్ లేకపోతే ఈ యొక్క మ్యాథ్స్లోనే ఇట్లా వచ్చింది అనేది తెలియదు. సో ఇది ఒకటి మనం పాయింట్అవుట్ చేసుకున్నాం. అండ్ అదేవిధంగా టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది, అండ్ 4% వడ్డీ రేటు, అండ్ అదేవిధంగా 2 years బేస్ పైన. సో P11,000 అయితే మనకు దానికి రిలేటెడ్ క్వశ్చన్ అయితే రావడం జరిగిందంట. అండ్ అదేవిధంగా మనకు హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక క్వశ్చన్, జియోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్, సిల్లాజిమ్స్ నుంచి 2 క్వశ్చన్లు, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, పజిల్స్ నుంచి క్వశ్చన్ రావడం జరిగిందంట, మిర్రర్ ఇమేజ్ నుంచి. అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రావడం జరిగిందంట. అండ్ అదేవిధంగా ఫిజిక్స్ లో రీఫ్రాక్షన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అవ్వడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ అరౌండ్ ఈ రోజు ఇచ్చిన దాంట్లో 5 to 6 క్వశ్చన్స్ అయితే కనిపించినని చెప్పడం జరిగింది.
బుక్స్ అండ్ ఆథర్ రిలేటెడ్ కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చిందంట. ఒక క్రికెటర్ సంబంధించినటువంటి రిటర్నా లేకపోతే క్రికెట్ రిలేటెడ్ ఆ యొక్క బుక్ నేమ్లోనే క్రికెట్ ఉందా అనేది తెలియదు, కాకపోతే క్రికెట్ అనే సెంటెన్స్ అయితే కనిపించిందంట. సో ఈ విధంగా మనకైతే మెమరీ బేస్డ్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. పేపర్ అయితే మోడరేట్ లెవెల్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే ఏఎల్పి ఫస్ట్ షిఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఏమైనా క్వశ్చన్స్ నేను మిస్ చేసినా, క్వశ్చన్స్ ఏమైనా ఎర్రర్ ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్వశ్చన్ ఐడియా ఉంటే మెన్షన్ చేయండి, అది నెక్స్ట్ వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మీరు కింద ఇచ్చినటువంటి కామెంట్స్లో ఉన్నటువంటి పాయింట్స్ని కూడా ఈ యొక్క పీడిఎఫ్లో అటాచ్ చేసేసి మీకు ఫైనల్గా ఈ రోజు ఈవినింగ్కి అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్ని అయితే మీకు అటాచ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఎగ్జామ్ అయిపోయింది, మరి వాట్ అబౌట్ నెక్స్ట్ మీరు చేయాల్సిందా లేనిది ఇమీడియట్గా మీరు మన యొక్క ఛానల్లోకి వెళ్ళిపోయి మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయగానే ఎమ్మటే ఇక్కడ కనిపిస్తుంది కదా, రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ CPT2 పార్ట్ ఏ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషల్ కోర్స్ అవైలబిలిటీలో ఉంది. వెంటనే ఈ యొక్క కోర్సులో జాయిన్ అయిపోండి. మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా ఈ యొక్క యాప్ నుంచి మీకైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినారుగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక టోటల్ క్లాసెస్, దాంతోపాటు మెటీరియల్స్. సో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరైతే గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ అయినటువంటి ర్యాంక్ యొక్క PYQతో పాటు మోడల్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ వైజ్గా కూడా మీకు కంటెంట్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు కావాల్సినటువంటి వీడియోస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి ఒకే ఒక దగ్గర. మరి ఇంకెందుకు కావాల్సిన వెంటనే మన యొక్క శ్రీనివాస్ మేక్ యాప్లో మీకు కావాల్సినటువంటి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ఓపెన్ చేయగానే మీకు అనిపిస్తుంది. డైరెక్ట్ ఈ యొక్క కోర్సులో జాయిన్ అయిపోండి. మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. ఈ యొక్క టైంని ఈ యొక్క బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కనుక మీరు ఉపయోగించుకున్నట్లయితే హైయెస్ట్ స్కోర్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ CPT2లో కాబట్టి చాలా యూటిలైజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మన యొక్క వెబ్సైట్ లేదా మన యొక్క యాప్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్గా కనిపిస్తుంది, గ్యాదర్ చేసుకోండి. మరిన్ని వివరాలకు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ని ఉపయోగించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనకు నేడుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.